రైట్ వే. నమస్కారం. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఎల్లారీశ్వరి గారి పాట ఉరికే జలపాతం, ఉవ్వెత్తున ఎగిసే కెరటం. ఆ గానంలో మత్తు ఉంది, ఆ గాత్రంలో ఉరకలేసే ఉత్సాహం ఉంది. ఎల్లారీశ్వరి గారి పాట వింటే మూలనున్న మౌనికి కూడా లేచి చిందులేయాలనిపిస్తుంది. సంగీత వాయిద్యాల జోరు, హిప్ హాప్ల హోరికి ఎల్లారీశ్వరి గానం కూడా తోడైతే ఇంక చెప్పేదేముంది. ఉత్సాహం ఉరకలేస్తుంది, ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. ఎల్లారీశ్వరి గాత్రంలో ఒక మ్యాజిక్ ఉంది. ఆమె గాత్రం భాస్వరంలో భగ్గుమంటుంది, ప్రవహించే నదిలా పరవళ్లు తొక్కుతుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎల్లారీశ్వరి గారి ప్రత్యేక కార్యక్రమం ఊరికే గాన ఝరి ఎల్లారీశ్వరి మన కోసం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషలలో ఎన్నో పాటలు పాడిన ఎల్లారీశ్వరి గారు తనదైన ప్రత్యేక ప్రతిభతో సినీ ప్రేక్షకుడు ప్రముఖ గాయని. ఆమె రేడియో కార్యక్రమాలకి, సినీ రికార్డింగ్ కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు చిన్నారి ఎల్లారీశ్వరిని కూడా వెంట తీసుకెళ్లడం జరిగేది. ఆ సమయంలోనే అవసరమైనప్పుడు ఎల్లారీశ్వరి కోరసులు కూడా పాడారు. దాన్ని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు, మేడి పండు దాన్ని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే, కుళ్ళు లేని చోటు ఇక్కడే, అనుభవించు రాజా ఇప్పుడే. ఎల్లారీశ్వరి గారు దాదాపు అందరి గాయని గాయకులతో కూడా మంచి మంచి యువల గీతాలు మనకు అందించారు. జానకి గారితో, పి సుశీల్ గారితో, ఘంటసాల గారితో, అలాగా ఎంతోమంది గాయని గాయకులతోటి ఒక అత్యద్భుతమైన రసరమ్య గుళిక లాంటి పాటలు మనకు అందించారు. ఎల్లారీశ్వరి గారి పాటకి విపరీతమైన ప్రజాదరణ ఉంది ఆ రోజుల్లో. బయ్యర్స్ కూడా ఎల్లారీశ్వరి గారి పాట ఉందా అని అడిగి మరీ ఎల్లారీశ్వరి గారి పాటల్లో హుషారెక్కించడం, కిర్రెక్కించడమే కాదు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ విశేషాలు కూడా ఉండేవి. ఇదిగో వినండి. బంగారు నా సామి ఓయ్, మగసిరి గులాము నోయ్, నీయానని దాననోయ్, బలే బలే మగాడి ఓయ్, బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాము నోయ్, నీయానని దాననోయ్. ఎల్లారీశ్వరి గారి గాత్రంలో ఓ మత్తుంది, గమ్మత్తుంది.
ముఖ్యంగా ఆవిడ పాడే ప్రతి పాటలో కూడా ల్యాండింగ్ నోట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అవి అనితర సాధ్యం. మాయదారి చిన్నాడు ఎల్ఆరీశ్వరి గారు ప్రైవేటు గీతాలు, భక్తి పాటలు ఎన్నో పాడారు. తమిళనాడులో కొన్ని దేవాలయాలలో ఎల్ఆరీశ్వరి గారి పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఎన్ని పాటల గురించి చెప్పుకున్నా యువతకి గుసగుస అనిపించే పాట, మధ్య వయసు వారికి నిషా నిషా అనిపించే పాట, కుర్రకారు గుండెల్లో మల్లెతోట గూబురుల్లో మనసైనది దొరుకుతుందేమో అనిపించే పాట, మసక మసక చీకటిలో. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో మనదైనది దొరుకుతుంది, మనదైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, చూశారు కదండి, ఎల్ఆరీశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా వారిపై ఒక ప్రత్యేక కార్యక్రమం ఊరికే గానఝరి ఎల్ఆరీశ్వరి. మనందరం కూడా ఎల్ఆరీశ్వరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దాం. హ్యాపీ బర్త్డే ఎల్ఆరీశ్వరి గారు. రైట్ వే.